పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మెదక్లో ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు. పబ్లిక్ గా ప్రజల మధ్యన మోకాల్లోకి కాలు మొక్కినటువంటి ఘనత ఉన్న నాయకుడు వెంకటరామరెడ్డి మన వాళ్ళు చెప్పినట్టు చేసి లక్షల కోట్ల రూపాయల భూములన్నీ కూడా అప్పటిగా వాళ్ళకి అప్పచెప్పి ఈ రోజు వాళ్ళ దగ్గర ఎమ్మెల్సీ తీసుకొని ఈ రోజు ఎంపీగా నిలబడి మనం ముందుకు వస్తున్నటువంటి ఆ అవినీతి పరుడైనటువంటి ఆఫీసర్ను మనకు గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాను. మన నిన్ననే ఒక జీవో వచ్చింది. ఆయనతో పాటు కొంతమంది ఆఫీసర్లు ఎలక్షన్లలో పనిచేస్తుంటే 106 మందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసినట్టుగా జీవో వచ్చింది. అంటే ఇంకా అధికార దుర్వినియోగం చేస్తున్న అతన్ని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ సీటు చాలా కీలకమన్నారు మంత్రి కొండా సురేఖ. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. మెదక్లో ఎంపీగా గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్.